ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు చేయాలని, అప్పటిదాకా కొట్టివేయాలని కోరారు. మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, కులగణనలు చేసిన తర్వాత రిజర్వేషన్లు చేయాలని, అప్పటిదాకా కొట్టివేయాలని కోరారు. మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందన్నారు. మాల మహానాడు సభ్యులు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన 30% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకోవాలని, అంతవరకు సుప్రీంకోర్టు వర్గీకరణ నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నాయకులు రేకల సైదులు, మాల మహానాడు సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షులు, మాల మహానాడు సీనియర్ నాయకులు అద్దంకి రవీందర్, జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తెల్గమల్ల యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర నాయకులు భూతం అర్జున్, మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ శంకరయ్య, మేకల కృష్ణయ్య, గండమల్ల శ్రీను, కల్గి వెంకన్న, కురుమేటి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఓకేందా? మేము ఎలక్షన్లో మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం మా ధర్మం అని మేము చేస్తే, దేశం కోసం పోరాడడం అని మేము ఓటేసి గెలిపిస్తే, పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో దొరబడి ఉగ్రవాదులు మా జవాన్లను చంపిస్తే అది జవాన్ని మేము సమర్థిస్తే, ఇక్కడ మా కులస్తులను విడదీసి మోసాలు చేసి అంత వర్గీకరణ చేయడం న్యాయమేనా? మీ దేశం కోసం దేశం ఆగమై పోరాడుతుంటే వాళ్ళని చూడక ఇక్కడ వర్గీకరణ చేయడానికి ఏమైతే న్యాయం కాదు. ఈసారి మన ఎలక్షన్లో మోడీ గారిని 6 ఫీట్ల బందోబస్తు ఓటు పూర్తాం. మేము ఒక్క ఓటు కూడా మా మాల ఒక్క ఓటు కూడా ఆయనకి వేయం. మేము అర్థమైందా? ఖబర్దారు మోడీ గారు ఇట్లాంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని వర్గీకరణ ఈ తెలంగాణ ఆంధ్రలో వర్గీకరణ ఏ దేశంలో ఎందుకు లేదా, ఏ రాష్ట్రంలో ఎందుకు లేదా? అంటే ఒక మందకు వచ్చి నీ కాలు ముక్కంగానే నువ్వు ఆయనకు రిజర్వేషన్ ఇస్తూనే ఉంటావా? ఈ నెల 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణను మాల మహానాడు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. అది రాజ్యాంగ విరుద్ధం. కావున ఇప్పుడు ప్రభుత్వం మొట్టమొదటి చేయవలసిందంటే, మొట్టమొదటిగా జనాభా మాకు 15% ఉన్న రిజర్వేషన్ 30% పెంచాలి. ఆ తర్వాత కులగణన చేయాలి. ఆ తర్వాత ఏమైనా రిజర్వేషన్ ఏమైనా పార్లమెంట్లో ఏమైనా ఉంటే దాన్ని పార్లమెంట్ తీసుకొని దాన్ని చేయాలి. కానీ చట్ట విరుద్ధంగా చేసి ప్రతి ఒక్క రాజకీయంలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు ఈరోజు తీర్పుని మేము తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో నిరసన చేయడం జరిగింది. కలెక్టర్ గారు వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది.